హలో ఎవ్రీవన్. తెలంగాణ స్టేట్‌లో కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో ఉద్యోగాల భర్తీకి అఫీషియల్‌గా ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, డైరెక్ట్‌గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఆ రోజే మీకు ఆన్ ది స్పాట్‌లో వీలైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నారు. కాబట్టి నాకు అర్జెంట్‌గా జాబ్స్ కావాలి అనుకునే వారికి ఇది మంచి అవకాశం కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోండి. అదే విధంగా మన ఛానెల్ కొత్తగా విజిట్ చేసిన వారు ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అందరూ ఆల్‌లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానెల్‌కి రిలేటెడ్‌గా ఉన్నటువంటి టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయిపోండి. డైలీ నేను మీకు అక్కడ కూడా జాబ్స్ అప్డేట్స్ అని కూడా పెడుతుంటాను. సో, ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మనకి రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆదిలాబాద్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా మనకి ఆగస్ట్ 28వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ అన్ని ఉద్యోగాలు కూడా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో, ఇక్కడ చూడండి, కాంట్రాక్ట్ బేసిస్ కింద ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. చూద్దాం ఇక్కడ ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారనేసి. ఇక్కడ మీరు గమనించి చూడండి, అనాటమీ, సైకాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పెథాలజీ, మైక్రోబయాలజీ, ఫారెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, సో అదేవిధంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, సైకాట్రిస్ట్, అదేవిధంగా మనకి చూడండి ఆర్థోపెడిస్ట్ అనేసి, ఈఎన్టీ అనేసి, ఆప్థమాలజీ అనేసి, ఓబీజీవై అనేసి, ఇలాంటి రేడియో డయాగ్నోసిస్ అనేసి ఇలాంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మంచిగా చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ నేమ్ ఆఫ్ ది సూపర్ స్పెషాలిటీ అనేసి, యూరాలజీ, కార్డియాలజీ, న్యూట్రో సర్జరీ, సో ఇలాంటి ఉద్యోగాలు, రేడియాలజీ ఇలాంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. క్లియర్ ఇక్కడ మీరు అయితే గమనించవచ్చును. ఎవరికైతే అంటే ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో జాబ్స్ అనేటివి, ఆ కోర్సులో ఎవరికైతే సర్టిఫికేట్స్ ఉందో వాళ్ళు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకేనా? కాబట్టి నోటిఫికేషన్ గురించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం క్లియర్‌గా తెలుసుకుందాం. చిన్న నోట్ అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి. ఔట్సైడ్ స్టేట్ క్యాండిడేట్స్ షుడ్ గెట్ దేర్ క్వాలిఫికేషన్ రిజిస్టర్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వితిన్ 1 వీక్ ఆఫ్ సెలక్షన్ ఫర్ ది అపాయింట్మెంట్ టు బి కన్ఫర్మ్డ్. ఓకేనా? చూడండి, డేట్ ఆఫ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ చూసుకొని మీకు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారని చెప్పాను కదా! మీకు సెప్టెంబర్ 4వ తేదీన ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారమ్మా. అది కూడా మీకు మార్నింగ్ 10:30 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు మీకు నాన్ స్టాప్ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. మనకి వెన్యూ ఆఫీస్ ఏం లేదు. రిమ్స్ ఆదిలాబాద్ సో ఇది హాస్పిటల్, రిమ్స్ ఆదిలాబాద్ హాస్పిటల్. ఓకేనా? డైరెక్ట్‌గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక చిన్న అప్లికేషన్ మీరైతే ఫిలప్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కానీ మీరు ఎక్కడికైనా అప్లై చేయాల్సిన అవసరం లేదు. పంపించాల్సిన అవసరం లేదు. కానీ మీరు అప్లికేషన్‌తో పాటు వెళ్ళాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఏం లేదు. ఇది అప్లికేషన్. ఓకేనా? కింద కామెంట్ చేసి దీనికి లింక్ ఇచ్చేసాను. నోటిఫికేషన్ లింక్ ఇచ్చేసాను. పైన నోటిఫికేషన్ కింద అప్లికేషన్ ఉంది. చూడండి, రీసెంట్‌గా దిగినటువంటి మీ యొక్క ఫోటో, మీ యొక్క ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్, సో అన్ని లెటర్స్ కూడా మనకి బ్లాక్ లెటర్స్ అనేది క్లియర్ మెన్షన్ చేశారు. కాబట్టి అన్ని లెటర్స్ కూడా మీరైతే బ్లాక్ లెటర్స్ అయితే రాయాల్సి ఉంటుంది. అంటే మీరు క్యాపిటల్ లెటర్‌లో అయితే మీరైతే రాయవలసి ఉంటుందమ్మా. ఓకేనా? చూడండి, డేట్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మీ యొక్క సెక్స్ మేల్ ఆర్ ఫీమేల్, కాంటాక్ట్ పార్టిసిపేట్ అంటే మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నెంబరు, వీటి మీరైతే కరెక్ట్‌గా డీటెయిల్స్ వీళ్ళు ఇచ్చేటువంటి డీటెయిల్స్ ప్రకారం మీ యొక్క అప్లికేషన్ ఫిలప్ చేయవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్‌తో పాటు మీరు ఇంకొన్ని డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందమ్మా. సో ఆ డాక్యుమెంట్స్ ఏమిటో మొత్తం క్లియర్‌గా చెప్తాను. ఇక్కడ చూడండి, మీరు ఏం చదివారు, ఎక్కడ చదివారు, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, ఎక్స్‌పీరియన్స్ ఎంత ఉంది, సో ఇవన్నీ ఈ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రింటౌట్ తీసుకొని ఈ అప్లికేషన్‌తో ఫిలప్ చేసిన తర్వాత మీరైతే సిగ్నేచర్ చేయవలసి ఉంటుందమ్మా. సో సిగ్నేచర్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్‌తో పాటు ఇక్కడ చూడండి, వీళ్ళు కూడా ఇంకా క్లియర్ అయిన నోట్ కూడా ఇచ్చేసారు మనకి. ఎస్ఎస్‌సి సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్ ఉందా లేదా? యెస్. స్టడీ స్టడీ ఉందా లేదా? యెస్. ఎంబీబీఎస్ డిగ్రీ ఉందా లేదా? ఓకేనా? సో మీకు ఏది ఉంటే అది టిక్ చేసుకొని లేదంటే నో అని పెట్టేయండి. ఓకేనా? సో క్లియర్‌గా ఇచ్చేటువంటి డీటెయిల్స్ ప్రకారం ఇక్కడ చూడండి, మీకు సిగ్నేచర్ చేసి డేట్, ప్లేస్ అన్ని మీరు మెన్షన్ చేసి ఈ అప్లికేషన్‌తో పాటు మీరు మీ దగ్గర ఉన్నటువంటి సెల్ఫ్ అటెస్ట్ డాక్యుమెంట్స్ అనేసి ఉంటాయి గదా! అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అమ్మా. ఓకే. నా ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఒరిజినల్స్, అదేవిధంగా జిరాక్స్ కాపీస్, ఈ అప్లికేషన్ డైరెక్ట్‌గా మీరు ఇంటర్వ్యూ రోజు ఇంటర్వ్యూకి టైంకి ఎత్తుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. ఎక్కడికైనా మీరు కూడా అప్లై అయితే చేయవలసిన అవసరం అయితే లేదు. ఓకేనా? ఇక్కడ చూడండి, ప్రొఫెసర్ అనేసి, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేసి ఈ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారన్నమాట. చూడండి, క్లియర్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఓకేనా? అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏమో డీటెయిల్స్ మొత్తం కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ కార్డియాలజీ ఇలాంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో తర్వాత చూద్దాం. మనం నోటిఫికేషన్ తెలుగులో కూడా ఇచ్చేసారమ్మా. ఓకే. దానికంటే ముందు మనకి చూడండి, క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా! మనకి సాలరీ కూడా ప్రొఫెసర్‌కి 1,90,000 అనేసి, అసోసియేట్ ప్రొఫెసర్‌కి 1,50,000 అనేసి, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి 1,25,000 అనేసి ఇలాంటి ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు. ఇంచేపు మనం చెప్పామే, ఆ ఉద్యోగాలు కాకుండా ఈ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు. ఇంచేపు నేను మీకు చూపించాను కూడా. చూడండి, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి క్వాలిఫికేషన్ ఏముండాలి, టీచింగ్ రీసెర్చ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఏముండాలి, క్లియర్‌గా మన డీటెయిల్స్ మొత్తం కూడా మెన్షన్ చేశారు. ఈ ఉద్యోగాలు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్‌గా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. మీకు డెమో క్లాసెస్ పెట్టి రిక్రూట్‌మెంట్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. ఓకేనా?
చూడండి సిఎంఓ అనేసి క్లియర్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. నోటిఫికేషన్ మనకి మన ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో కూడా నోటిఫికేషన్ అప్డేట్ అయితే ఇచ్చేసారు. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చును. ఓకేనా. సో చూడండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మనకి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చేసారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాంటాక్ట్స్ అయ్యి మీ డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు. మనకు నోటిఫికేషన్ అనేది తెలుగులో కూడా ఇచ్చేసారు. మరి రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆదిలాబాద్ అనేసి పత్రికా ప్రకటన అనేసి నోటిఫికేషన్ మనకు తెలుగులో కూడా ఇచ్చేసారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి చూడండి ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు. జస్ట్ వెయిట్. సౌత్ తెలుగులో రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగంలో గల స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులను భర్తీ చేయుటకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ ఆదిలాబాద్ జిల్లా గారి అనుమతితో రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగంలో గల స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులను గౌరవ వేతనంతో కూడిన కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేయుటకు, అంటే ఇక్కడ అన్ని ఉద్యోగాలు కూడా మనకి ఎలా భర్తీ చేస్తున్నారు, కాంట్రాక్ట్ బేసిస్ లో అయితే ఉద్యోగులు భర్తీ చేస్తున్నారమ్మా. చేయుటకు అర్హతలైన అభ్యర్థులను ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరియు సూపర్ స్పెషాలిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, అదేవిధంగా సిఎంఓఎస్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించడం అనేది పైన తెలిపిన పోస్టులకు వయసు, విద్య అర్హత ఎంబీబీఎస్, ఎండిఎంఎస్, డిఎన్బి, డిఎంఎంసిహెచ్ ఇతర పూర్తి వివరాలకు ఇక్కడ మనకి చిన్న అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. అందులో వెళ్ళి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. లేదంటే మీకు ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా చూసుకోండి. ఓకేనా. వెబ్సైట్ లో పొందుపరచడమైనవి కావున అర్హతులైన వైద్య అభ్యర్థులు తేదీ మీరు సెప్టెంబర్ 4వ తేదీన అంటే బుధవారం రోజు ఉదయం 10:30 అంటే 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు డైరెక్టర్ ఆఫ్ రిమ్స్ ఆదిలాబాద్ గారి కార్యాలయం రిమ్స్ మెడికల్ కళాశాల యందు వాక్యన్ ఇంటర్ నిర్వహించబడును. కావున అర్హత గల వైద్య అభ్యర్థులు తమ ఒరిజినల్ ధృవపత్రాలతో హాజరు కావాల్సిందిగా కోరడమైనది. సో ఇది మనకి చూడండి డాక్టర్ ఆర్ జయసింగ్ ఎంఎస్ ఆర్తో అనేసి మనకి అంటే ఆ హాస్పిటల్ సంబంధించిన డైరెక్టర్ యొక్క సిగ్నేచర్ కూడా క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు మనకి. ఓకే, సిగ్నేచర్ వేసి మళ్ళీ క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మా డీటెయిల్స్. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓకేనా డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చును. అందుకంటే ముందు మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫిల్అప్ చేసుకుని అప్లికేషన్ తో పాటు వెళ్ళాల్సి ఉంటుందమ్మా. ఓకేనా. సో ఇది మా డీటెయిల్స్ నోటిఫికేషన్ గురించి. ఇంకా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు అయితే రిప్లై ఇస్తాను. కింద దీని యొక్క లింక్ ఇచ్చేసాను, యొక్క పీడిఎఫ్ నోటిఫికేషన్ లింక్ ఇచ్చేసాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా చెక్ చేయండి. ఓకేనా. సో ఫైనల్లీ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.